వెల్కమ్ బ్యాక్. టెక్ మేజర్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ రిజల్ట్ ప్రకటించడం జరిగింది. Q4లో కంపెనీ నెట్ ప్రాఫిట్ 1600 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. అంతకుముందు క్వార్టర్లో ఇది 1582 crores ఉండింది. సో 18 కోట్ల గ్రోత్ కనిపిస్తుంది. సుమారుగా 1% కంటే ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది సీక్వెన్షియల్గా. అలాగే మొత్తం ఆదాయం 5944 crores ప్రకటించారు. ఇంతకుముందు క్వార్టర్లో అంటే Q3లో ఇది 5741 crores ఉంది. అలాగే ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ గమనిస్తే 109.72 ఇది పూర్తి సంవత్సరానికి సంబంధించిన ఎర్నింగ్స్ పర్ షేర్గా మనం గమనించాల్సింది. అలాగే Q4 గైడెన్స్ కూడా Q1 గైడెన్స్ ప్రజెంట్ ఇయర్ గైడెన్స్ని కూడా కంపెనీ ప్రకటించాల్సి ఉంది. సో ఆ వివరాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎటువంటి గైడెన్స్ను ఇన్ఫోసిస్ ఇస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్న అంశాన్ని మార్కెట్ ఆసక్తి గమనిస్తుంది. శ్రీనివాస్ ప్రస్తుతం మరో కాలర్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎన్ఎండిసిను ఒక్కరాని తీసుకుంటారండి. ఈ రెండింటి గురించి ఏ రేట్లో ఎంటర్ అయ్యారండి వీటిలో? యావరేజ్ 340లో ఎన్ఎండిసి ఉన్నాయండి. ఓకే అండి. 60 రూపాయల్లో ఒక్కరాంజీ సాఫ్ట్వేర్ ఉన్నాయండి. ఓకే అండి. ఎన్ఎండిసి అయితే డెఫినెట్గా మీరు ఈ లెవెల్లో మీరు అటెంప్ట్ చేయొచ్చండి. లాస్ట్ 1 monthగా చూస్తే ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి 580 నుంచి కంటిన్యూస్గా దిగుతూ వస్తుందన్నమాట. అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండడంతో 280 రూపీస్ దగ్గర అయితే కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది. మీరు కొంచెం రిస్క్ తీసుకుంటే కనుక 280 రూపీస్ దగ్గర బై చేయొచ్చు. ఇంకా తగ్గితే కనుక 250 దగ్గర మించి పెద్ద డౌన్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే వక్రంజీ సాఫ్ట్వేర్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా చాలా బులిష్గా ఉంది. 60 నుంచి 140 వరకు ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయిపోవడం జరిగింది. మీరు హోల్డ్ చేయండి. ఇవాళ ఇన్ఫోసిస్ రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంది. పైగా డాలర్ రూపీ కూడా నా ఉద్దేశంలో 44లో డౌన్ ట్రెండ్కి అడ్డు పడినట్టుగా ఉంది. ఫ్రెష్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సాఫ్ట్వేర్ కూడా ఒక డిప్లో బై చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రాధాకృష్ణ ఇల్లందు నుంచి లైన్లో ఉన్నారు. రాధాకృష్ణ గారు చెప్పండి. రాధాకృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను పుంజరాడి తీసుకున్నాను సార్ 180లో. 180 మనది కోటక్ బ్యాంక్ ఈ రేట్లో బై చేయొచ్చా? అంటే పుంజులాడి షార్ట్ టర్మ్ కోసం తీస్తున్నారండి? అంటే షార్ట్ టైం తీసుకున్నాను. ఓకే అండి. ఓకే అండి. పుంజులాడ్ అయితే మీరు షార్ట్ టర్మ్కి కొంత స్ట్రాంగ్గానే ఉండే అవకాశం ఉంది. స్టాక్లో అయితే డౌన్ సైడ్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. రీసెంట్గా కూడా స్టాక్ ఈ కంపెనీకి పెద్ద ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఏదైనా కూడా ఏంటంటే ఈ క్వార్టర్ రిజల్ట్ చూడండి. ఈ క్వార్టర్ రిజల్ట్ ఏమాత్రం బెటర్గానే అనౌన్స్ చేసే మాత్రం డెఫినెట్గా పుంజులాడ్లో ఒక పెద్ద అప్ ట్రెండ్ 220 to 240 రూపీస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా ఈ స్టాక్ని అయితే హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి మీరు పెద్దగా డౌన్ సైడ్ లేదు కాబట్టి మీరు లాస్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కావాల్సిన అవసరం అయితే లేదండి. తర్వాత కోటక్ బ్యాంక్ విషయానికి వస్తే కోటక్ బ్యాంక్ కొంత వీక్గానే ఉందని చెప్పాలి షార్ట్ టర్మ్కి. మీరు ట్రేడర్ అయితే మాకు చెప్తున్నానండి. లాస్ట్ ఒక నిన్న ట్రేడింగ్లో కొంచెం బ్యాంక్స్ అన్ని కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గర 100 పాయింట్స్ దాకా పడడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ కూడా 1 to 2% కరెక్ట్ కావడం జరిగింది. దీంతోపాటు కోటక్ బ్యాంక్ కూడా చాలా వీక్, ఇప్పుడు షార్ట్ టర్మ్కి అయితే వీక్ ఉందండి. ఫండమెంటల్గా ఒక ఇన్వెస్ట్ అయితే మాత్రం కోటక్ బ్యాంక్ని కూడా హోల్డ్ చేసుకోండి. ఓకే అండి. గైడెన్స్ కూడా ఇన్ఫోసిస్ ప్రకటిస్తుంది. సుమారుగా 16 నుంచి 18% ఈ ఏడాది ఆదాయంలో గ్రోత్ ఉండొచ్చు అన్న అంచనాను ఇన్ఫోసిస్ ప్రకటిస్తుంది. అలాగే $5.57 to $5.67 బిలియన్ రెవెన్యూ ఉండొచ్చు అన్న అంచనా కంపెనీ ప్రకటించింది. మార్కెట్ కూడా సుమారుగా $5.5 బిలియన్ రెవెన్యూ గైడెన్స్ ఇస్తుందని ఊహించింది. సో ఇందుకు అనుగుణంగానే FY11కి సంబంధించి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గైడెన్స్ ఇస్తుంది. ఇది కొంతవరకు మార్కెట్కు ఎంకరేజింగ్ పరిణామంగా చెప్పుకోవచ్చు. మరో కాలర్ శ్రీనివాస్ కడప నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు హలో చెప్పండి. శ్రీనివాస్ గారు సార్, పామ్ ఫార్మా, సిల్పాక్స్ ల్యాబొరేటరీస్ చాలా కాలం ట్రేడ్ కనపడతలేదు ఎక్కడ అయ్యి, అది తెలుసుకుందామని చేశాను సార్. పామ్ ఫార్మా స్పెల్లింగ్ అండి? PALM. అంటే మీరు పామ్ ఆయిల్ కొనుక్కోవాల్సిందండి పామ్ ఫార్మా బదులు. అయ్యా పామ్ ఆయిల్ అయితే మీకు వంట కన్నా పనికొచ్చేది, ఫార్మా కొన్నట్టున్నారు మీరు. థ్యాంక్ యూ. సో పామ్ ఫార్మా అయితే ప్రస్తుతానికి ఎక్కడ ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపించట్లేదండి. అమ్మ ఆల్మోస్ట్ డెడ్ స్టాక్ అయిపోయిందేమోని. సో ప్రస్తుతానికి మటుకు మీరు చేసేదేం లేదు. కంపెనీకి రాస్తే కానీ మన ప్రస్తుతానికి ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో బహుశా ఇది సిక్ కంపెనీల జాబితాలో చేరి ఉండొచ్చండి. అలాగే కొన్ని ఈమెయిల్ సందేహాలను గమనించి ప్రయత్నం చేద్దాం. మన రెగ్యులర్ మెయిలర్ రామకృష్ణ గరిమెళ్ళ ఇస్తున్నారు. డిష్ టీవీ ఎందుకు ఇంకా మీరు డిష్ టీవీ మీద బుల్లిష్గా ఉన్నారని అడుగుతున్నారు. సో మీడియం టర్మ్ కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు.
అంటే డిస్టివ్ బుల్లిష్ అని కాదండి, ఒక షార్ట్ టర్మ్ పక్కన పెడితే మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ డెఫినెట్గా డిస్టివ్ని ఇన్వెస్ట్ చేయొచ్చు దీనికి. ఎందుకంటే రిజల్ట్ పరంగా చూస్తే చాలా రోబస్ట్గా, అంటే ఎవరీ క్వార్టర్ లాస్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. తర్వాత కంపెనీ అనేది టర్న్ అరౌండ్ స్టోరీ ఇయర్లో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు డిస్టివ్కి చూస్తే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్ యాడ్ అయ్యింది, చాలా ఫాస్ట్గా యాడ్ అవుతున్నారు. అంటే 2003-2004లో ఏ విధంగా టెలికామ్ ఇండస్ట్రీ ఉందో అదేవిధంగా ఇప్పుడు ఈ డిటిహెచ్ ఇండస్ట్రీ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మాత్రం డెఫినెట్గా ఈ స్టాక్ అయితే పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్కి అయితే మాత్రం హోల్డ్ చేయండి. ఓకే, కానీ మేనేజ్మెంట్ క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ మాత్రం చాలా పూర్ అని మాత్రం గమనించండి. డిస్టిక్కి సంబంధించి జీ టెలికి సంబంధించిన జీ గ్రూప్కి సంబంధించిన కంపెనీ ఇది. హైందవి పొన్నపల్లి జీ షిప్పింగ్ 321లో బై చేశారు, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేయండి. జీ షిప్పింగ్ లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక టెక్నికల్ 260 నుంచి 325 వరకు వెళ్తోంది. కాకపోతే కరెంట్ 325లో మటుకు కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ లెవెల్ దాటే అవకాశం ఇమీడియట్గా కనిపించలేదు. 320 దగ్గర కనుక మీరు ఆల్రెడీ ఉందంటే 320లో ఎగ్జిట్ అయిపోవచ్చు. అలాగే ఇందాక ఇన్వెస్టర్ పామ్ ఫార్మా గురించి అడిగారు. సిక్ అయిపోయినట్టుగా ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు, కంపెనీ కూడా క్లోజ్ చేశారన్న విషయాన్ని వాళ్ళు చూడాలి. ఓకే అండి, రామకృష్ణ సోమంచి అడుగుతున్నారు. ఇన్ఫోటెక్ 388లో బై చేశారు, మరిన్ని ఈ రేట్లో కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. మేబీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. బట్ ఇలా మీరు బహుశా ఈ మధ్య ఎంటర్ అయి ఉంటారు. 388 ఈ మధ్య వచ్చిన న్యూ హై అనుకోవచ్చు దీన్ని. సో కొద్దిగా వెయిట్ చేయండి, మీరు హోల్డ్ చేయండి. అలాగే ఇంద్రప్రస్థ మెడికల్ 1 ఇయర్ కోసం తీసుకోవచ్చా? సార్ ఒకటి ఇంద్రప్రస్థ మెడికల్ అయితే డెఫినెట్గా 1 ఇయర్ కోసం తీసుకోవచ్చు, కరెంట్ అవర్స్లో బై చేయొచ్చు అండి. ఓకే అండి.